బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే దాని ప్రభావం దేశంపై ఎలా ఉంటుంది? ఆ ఎన్నికల్లో ఇండీ కూటమి విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా రాజకీయాలు మారతాయా? అసలు ఎవరికి మొగ్గుంది? నితీష్ కుమార్ ఉచితాలు పనిచేస్తాయా లేకపోతే తేజస్వి యాదవ్ రాజకీయాలు వర్కౌట్ అవుతాయా? వాచ్ దిస్ రిపోర్ట్. బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ఎన్నిక కేంద్రంలోని ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపకూడదు. కానీ ఈసారి ఎన్నికలు మాత్రం దీనికి భిన్నం. దేశమంతా అటే చూస్తోంది. ఎందుకంటే ఇక్కడి ఎన్నికల ఫలితాలు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచినా ఓడినా దాని రాజకీయ ప్రభావం నేరుగా కేంద్రంలోని మోదీ సర్కార్ మీద పడే అవకాశం ఉంది. 2020లో బీహార్ ప్రజలు ఎన్నుకున్న ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్ నాయకత్వంలో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. ప్రీపోల్ సర్వేలు చూస్తే ఈసారి పోరు హోరాహోరీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి బాగా పుంజుకుంది. ముస్లిం ఓటు బ్యాంక్ ఈసారి ఏకపక్షంగా మహాకూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర సైతం ప్రభావం చూపనుంది. ఈసారి బీహార్ పల్లె పట్టణాలన్నీ నితీష్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారబోతున్నాయి. ఎన్డీఏ ఓడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది మరో ఆసక్తికర అంశం. నితీష్ కుమార్ 2005 నుంచి 2 దశాబ్దాల నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే నరేంద్ర మోదీ ప్రభుత్వం సంస్కరణలపై వేగం తగ్గిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇండీ కూటమి గెలిస్తే మాత్రం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోరు పెంచుతారు. ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలపై విమర్శలకు పదునెక్కుతుంది. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలపైన ఇండీ కూటమి విరుచుకుపడే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరిలో జరగనున్న ఎన్నికలపై ప్రభావం పడనుంది. ఇక్కడ ఇండీ కూటమి గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మేలు జరిగే ఛాన్స్ ఉంది. బీహార్లో బీజేపీకి బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు కాబట్టి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రచారాన్ని భుజాలకెత్తుకోనున్నారు. అంటే పోటీ మోదీ వర్సెస్ రాహుల్, తేజస్వి అన్నట్లు జరగనుంది. నితీష్ కుమార్ గనక ఓడిపోతే దాని ప్రభావం మొత్తం దేశ రాజకీయాల మీద ఉంటుంది కదా. ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఒకరి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందంటే ఇంకోరి మీద కూడా అదే తీవ్రమైన వ్యతిరేకత ప్రభావం చూపుతుంది. అందుకోసం బీహార్ రాజకీయాలు తక్షణం దేశ రాజకీయాలను ప్రభావితం చేయకపోయినా తప్పనిసరిగా దేశ రాజకీయాల మీద దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కనుక బీహార్ గెలుస్తారనుకోండి, పెద్ద రాష్ట్రంలో ఇండియా కూటమి గెలిచిందనుకోండి, అందుకోసం దాని ప్రభావం ఏంటంటే తమిళనాడులో గెలవడానికి పాజిబిలిటీ వస్తుంది. తర్వాత యూపీలో కూడా చాలా అనుకూల ఫలితాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. బీహార్ యొక్క భవిష్యత్తును మాత్రమే కాదు, రాబోయేటువంటి దేశ భవిష్యత్తును కూడా నిర్ణయం చేయడంలో దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. బీహార్ ఎన్నికల ప్రభావం నేను బలంగా భావిస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ అర్థమవుతుంది. బీజేపీ రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇప్పుడు మైనార్టీ గవర్నమెంట్, ఇది మైనార్టీ గవర్నమెంట్ ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒకవైపు దేశభక్తి పెంచుతారు, మతోన్మాదాన్ని పెంచుతారు, ఆపరేషన్ సింధూరు మా ద్వారానే జరిగిందని చెప్పుకుంటారు. బీహార్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ 2020లో రాలేదు. ఈసారి కూడా ఆ పరిస్థితి లేదు. బీహార్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 243 కాగా గతంలో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ గతంలో 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లలో మాత్రమే గెలుపొందింది. సిపిఐ-ఎంఎల్ గతంలో 19 సీట్లలో పోటీ చేసి 12 సీట్లు సాధించింది. మహాకూటమిలో 2020లో లేని పార్టీలు ఇప్పుడొచ్చాయి. విఐపి, జేఎంఎం, పశుపతినాథ్ పరాస్ కు చెందిన లోక్ జన్ శక్తి పార్టీ కొత్తగా వచ్చాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఏర్పాట్లే జరిగినప్పటికీ బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి 74 చోట్ల గెలిచి సత్తా చాటుకుంది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి కేవలం 43 సీట్లు గెలిచింది.